నమస్తే అండి అందరికీ. పచ్చకర్పూరం గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను కదా. ఇదిగోండి పచ్చకర్పూరం అనేది ఇది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నది మాత్రమే తీసుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ గ్రేడ్ అడగండి. స్వస్తిక్ బ్రాండ్ది అయితేనే ఫుడ్ గ్రేడ్ అండి. నేను మా స్వస్తిక్ కంపెనీకి నేనేమి ప్రమోషన్ ఇవ్వట్లేదు, కానీ ఫుడ్ గ్రేడ్ ఇదేనండి, ఒరిజినల్ ఇదే. ఎక్కడ తీసుకున్నా కూడా ఇది తీసుకోండి. సో ఏంటంటే పచ్చకర్పూరం వెనకాల ఉన్న కథను వింటే మీ గుండెలు పిండేస్తాయండి. అంతటి బాధాకరమైన కథ ఏంటో చెప్పమంటారా? పూర్వం వెంకటేశ్వర స్వామికి అలంకరణ కోసము ఒక పంతులు గారు, అనంతాళ్ళవారు వారని ఒక పండితుడు ఆయన కైంకర్యాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన కోసం పూలకి ఎక్కడెక్కడికో దూరంకి వెళ్ళలేక ఆయన పరిసరాల్లోనే ఒక చిన్న తోటను పెంచాలని చెప్పేసి మొక్కలేసి, ఆ మొక్కలకు నీళ్ళ కోసం అని చెప్పి ఒక చిన్న చెరువు తవ్వుకోవాలనుకుంటారండి ఆయన. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తవ్వుతూ ఉంటే వాళ్ళ వైఫ్కి మట్టి తీసేసి ఇచ్చి అది తీసుకెళ్ళి ఆవిడని పారేసి రమ్మంటారు పక్కకి. అలా తవ్వుతున్న తరుణంలో వీళ్ళ బాధను చూడలేక స్వామివారు ఏం చేస్తారంటే చిన్న బాలుడు రూపంలో వచ్చి నేను కూడా మీకు సహాయం చేస్తాను అంటే ఆయన ఒప్పుకోక గొడవపడి పంపించేస్తే అయినా కూడా బాలుడు వినకుండా నేను చేస్తానంటే ఆ అబ్బాయి దీనికోసం తను చూపిస్తున్న శ్రద్ధకి వాళ్ళ వైఫ్ ముచ్చటపడి సరే నేను ఇస్తాను, ఇది తీసుకెళ్ళి అక్కడ పారేసి రండి అని ఆ బాబుకి ఇస్తుంటుంది. ఈయన గారికి డౌట్ వస్తుంది అనమాట. నేను ఇప్పుడే ఇస్తున్నాను, ఈవిడేంటి ఇంత తొందరగా పారేసి వస్తున్నారు, అసలు ఏం జరుగుతుందని వాళ్ళ ఆవిడ వెనకాలే వెళ్ళి చూస్తే బాలుడికి ఇచ్చి పంపిస్తుంటుంది. ఇంకా ఆయనకు కోపం వచ్చేస్తుంది. స్వామివారికి నేను ఒక్కడనే చేయాలనుకున్నాను, మళ్ళీ వేరే వాళ్ళ సాయం తీసుకుంటున్నావు, ఈ పిల్లోడికి నీకు ఎంత చెప్పినా వినవా అని చెప్పి కోపంలో ఆయన చేతిలో ఉన్న గుణపాన్ని ఇసిరేస్తే ఆయన బాలుడికి ఆ గుణపం వచ్చి ఇక్కడ తగిలి రక్తం కారుతుంటుంది. ఇంకా ఆ తరుణంలో ఏం చేస్తారు స్వామివారు, కైంకర్యాలకి సమయం అవుతుందని చెప్పి ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయినాక సరే పంతులు గారు అనంతాళ్ళవారు గారు కూడా ఇంకా పని ముగించుకొని స్వామివారికి మళ్ళీ అన్నీ కైంకర్యాలు చేయాలి కదా అని గర్భగుడిలోకి వెళ్ళేసరికి స్వామివారి గడ్డ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఎంత తప్పు చేశాను, మీరే నాకు సాయం కోసం వచ్చినా మిమ్మల్ని గుర్తించలేకపోయాను, చాలా తప్పు అయిపోయిందని బాగా బాధపడుతూ వేడుకుంటూ ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న పచ్చకర్పూరాన్నే ఆయన గడ్డానికి అద్దుతారనమాట, ఇంకేం అందుబాటులో లేక. అయితే ఆయన పడుతున్న బాధని చూసి స్వామివారు ఏమంటారంటే సరేనైనా నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు, బాధపడుతున్నావు కదా, అలాంటి అవసరం లేదు, ఇక నుంచి పచ్చకర్పూరం అనేది నిత్యం నీ ప్రేమ గుర్తుగా ప్రతినిత్యం నా ఒంటి మీద ఉంటుంది అని ఆయనకి వరం ఇస్తారు. అప్పటి నుంచి అంటే ఏ తరంలోనండి ఇది, ఎన్ని వేల సంవత్సరాల క్రితం స్వామివారికి పచ్చకర్పూరమే హారతికి వాడారు. అలాంటప్పుడు ఆయన ఒంటి మీద ఉంటున్న పచ్చకర్పూరమే మనం వాడలేకపోతున్నాము. సో ఇది ఆయన ఒంటి మీద ఉన్న దానికి అంత విశిష్టత. ఆయన హారతికి, మంగళహారతికి పచ్చకర్పూరం వాడతారు, ఆయన ప్రసాదంలోకి పచ్చకర్పూరం వాడతారు. సో మనం ఏంటంటే ఈ పచ్చకర్పూరమే మెయిన్ కర్పూరం అండి. దీంట్లో కొంత వ్యాక్స్ కలిపి చిన్న చిన్న బిళ్ళలుగా చేస్తారు. స్వస్తిక్ కంపెనీలో పచ్చకర్పూరం ఏమో ఫుడ్ గ్రేడు, నార్మల్ కర్పూరం వచ్చేసి స్వస్తిక్ కంపెనీదే తీసుకోండి. అదేంటంటే మొత్తంగా కర్పూరం వెలిగించిన మొత్తం కర్పూరం హారతికి పనికి వస్తుంది. వేరే వాటిలలో కాస్త ఉండిపోతుంది, మీరు గమనించారో లేదో, అదైతే ఒకటి చూడండి. ఇంకోటండి, ఇది చూపిస్తాను మీకు, ఈ కొంచెం మాత్రమే వాడాలండి, ఇంతకు మించి వాడినా కూడా ఇది పాయిజన్ అవుతుంది, ఈ కొంచెమే వేసుకోవచ్చు. సో ఇది చూపిద్దామని మీకు ఫుల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇప్పుడే స్టార్ట్ అయిన చిన్న జర్నీ అండి నాది. దేవుడికి సంబంధించిన ప్రతి ఐటమ్ని మీకు చూపిస్తూ ఉంటాను. సో ప్లీజ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.